నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి వెల్లడి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన సీఎం అమరావతి అన్స్టాపబుల్ దూసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి. స్త్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ వెల్లడి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని వ్యాఖ్య. కృష్ణా పుష్కరాలు 2028లో రానున్న నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. దుర్గగుడి అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఎంపీ, ఆలయ అధికారులు పుష్కర స్నానం ఆచరించే యాత్రికుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద పగడ్బందీ చర్యలు చేపట్టామని స్పష్టీకరణ. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకి కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పండ్లు, కూరగాయల హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలని అన్నారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకి బ్యాంకర్లు తోడ్పాటివ్వాలని చెప్పారు. భూ త్యాగాలు చేసిన రైతులకి ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు కృషి చేయాలని అన్నారు. బ్యాంకు రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేయడం కాదని రైతులకి అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని తెలియజేశారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి కోర్ స్కిన్స్ కాన్సెప్ట్ ని అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తుందని తెలియజేశారు. ఐఐఏతో చేసుకున్న ఒప్పందం ఈ ప్రాంత ప్రజల సైన్స్ పరిజ్ఞానానికి అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్ యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోస్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time, I will request the banks. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. ఇట్ కెనాట్ బి దట్ యు కమ్ హియర్ యు సెట్ అప్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్స్టాపబుల్ దూసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే 5 ఏళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవడంతో దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకి శంకుస్థాపన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి, నాబార్డు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకొని దేశానికి ఆర్థిక తోడ్పాటిచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకి సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, అందుకు తగిన తోడ్పాటివ్వాలని విన్నవించడం జరిగింది. అలాగనే రాజధాని రైతులకి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరొక 2 ఏళ్లు పొడిగించాలని నిర్మలా సీతారామన్ను విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి, గౌరవనీయులు నారా లోకేష్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి, నారాయణ గారికి, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్, ఎండీస్, సిఇఓస్ ఆఫ్ బ్యాంక్స్, అదే మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరుమండలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 20 స్త్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు. అమరావతిని ఆపడానికి అది ఎవరింట్లోనో లైట్ స్విచ్ కాదని, పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ తెలిపారు. శుక్రవారం నాడు రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని దయ్యాలు విధ్వంసం చేయాలని చూశారని విమర్శించారు. 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వ్యక్తి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని మంత్రి గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ గారు అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము, అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు, ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి.
మేడం గారు ఈరోజు కృష్ణా పుష్కరాలు 2028లో రానున్న నేపథ్యంలో ఇప్పుడు నుంచి ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. పుష్కర స్నానం ఆచరించే యాత్రికుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. దుర్గగుడి మరింత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని శుక్రవారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలనను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకి మరిన్ని సౌకర్యాలు, వసతి, పార్కింగ్పై దృష్టి సారించినట్లు తెలియజేశారు. సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవ, భక్తులందరికీ మరిన్ని వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్కింగ్, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు, ఇతర వసతుల ఏర్పాటుకి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. అలాగనే ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, ఈవో సీనా నాయక్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మించేలా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి డాక్టర్ ఎలమంచిలి హైమావతి, డాక్టర్ రాజారావు బస్సును బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్లతో కలిసి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పీజీ హాస్టల్ బిల్డింగ్స్, నర్సింగ్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన 80 కోట్ల నిధుల కోసం కృషి చేస్తున్నామని, విజయవాడ జీజీహెచ్లోని రేడియాలజీ విభాగానికి లినాక్ పరికరం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు, సూచనలతో మెడికల్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ అలుమ, అంతేకాకుండా గౌరవ డాక్టర్ రాజారావు గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ విద్యార్థులకి ఒక బస్సు 35 లక్షల రూపాయలతో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ అయిన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి. ప్రతి 20 రోజులకి నేను కానీ, గద్దె రామ్మోహన్ కానీ, బోండా ఉమ్మ గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజీ మరింత ప్రతిష్ట పెరిగే విధంగా ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిన్న కూడా మీటింగ్ జరిగింది. మొన్న కూడా అంతకుముందు కూడా మీటింగ్ ఉంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వచ్చి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడం, అంతేకాకుండా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయవాడ సిద్ధార్థలో పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ కాలేజీకి కావాల్సిన అవసరాలని, దాంట్లో ముఖ్యమైనవి వాళ్ళు చేయగలిగినవి చేసే కార్యక్రమంలో ఈ రోజున 35 లక్షల రూపాయలతో ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది పిల్లల సౌకర్యార్థం. అంటే ఇది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్. మనం నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం చెప్పిన అవకాశం ఉన్నవాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేయాలి. మీరు డాక్టర్లుగా చదివి ఈ కాలేజీలు చదివి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోయే పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ మంచి కలగాలని చెప్పి కొన్ని సౌకర్యాలు, అదే పిల్లలు కూడా మేము చెప్పాము, రేపు మీరు కూడా ఖచ్చితంగా డాక్టర్లు అంటే మంచి స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉన్న మీరు మరలా మీ తర్వాత వచ్చే పిల్లలు కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడంలో ముందు ఉండాలి. ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పి రాజారావు గారు ఇచ్చిన 35 లక్షల రూపాయలు ఇచ్చిన రాజారావు గారిని మేము అందరూ కూడా గౌరవిస్తూ ఆయన ఒక ఆదర్శం కావాలి అందరికని చెప్పి ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా దేశంలోని తొలి బాలికా పాఠశాలని ప్రారంభించి మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి పరిసపోగు రాజేషు దళితరత్నతో పాటు తదితర నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే గారి మహానుభావుడు ఈరోజు వర్ధంతి సందర్భంగా మా ఎంపీ గారి ఆఫీసులో ఆయన ఘన నివాళులు అర్పిస్తూ
మహిళా మండలి కానీ మా పార్టీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ అందరూ దీంట్లో పాల్గొని ఆయన్ని మరొకసారి స్మరించే విషయంలో ఆయన మహిళలకు చేసిన గొప్పతనాన్ని అందరూ ఒకసారి ఆ రోజుల్లో ఉన్న అక్రమాలని మహిళల మీద ఉన్న ద్వేషాన్ని బజార్లోకి రానియకూడదనే దీని నుంచి కూడా బయటికి తీసుకొచ్చిన జ్యోతిరావు గారి పూలే గారికి అట్లాగే వారి సతీమణి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ మా చిన్ని గారి ఆఫీసులో ఈ కార్యక్రమం జరిపిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. శివనాథ్ చిన్ని గారి యొక్క ఆఫీసులో ఈ రోజున మహాత్మా పూలే జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి 135వ వర్ధంతి సందర్భంగా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినటువంటి పార్టీ, బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ, మరి జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంస్కరణలు చేశారు. వారు 1827లో జన్మించి 1890లో మరణించడం జరిగింది. వారు మహారాష్ట్ర పూణేలో పుట్టారు. వారు సంఘ సంస్కర్తగా ఎదిగారు. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే సతీ సగమనాన్ని ఆపారు. బాలికలకి అప్పుడే వెళ్ళి వివాహాలు ఆపటం, అదే పునర్వివాహం చేయటం వితంతువులకి, ఆ విధమైనటువంటి సంస్కరణలు ప్రత్యేకించి మహిళలకి వాళ్ళ శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి ద్వారా సత్యశోధన అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 130 స్కూల్స్ని ఏర్పాటు చేసి భారతదేశంలో మహిళలకి ఉచితంగా విద్యను నేర్పించి అంబేద్కర్ గారు గురువుగా మరి ఒక స్థాయికి ఎదిగి, అంబేద్కర్ గారు కూడా అన్నారు నాలెడ్జ్ ఈజ్ ద పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో అనే దాంట్లో బేసిక్గా సంఘ సంస్కర్తగా ఎదిగినటువంటి పూలే గారికి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నారు ప్రపంచం అంతా కూడా. వారికి మరి కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం జరుగుతుందని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే పరిష్కరించగల అర్జీలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు సమస్యలపై సుమారు 1200 అర్జీలు వచ్చాయని, వాటిలో 60% తక్షణం పరిష్కరించామని తెలిపారు. ఇంటికి సంబంధించిన అర్జీలు వచ్చాయని, గత టీడీపీ ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారందరికీ వచ్చే సంవత్సరం మార్చిలోపు గృహప్రవేశాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. జిల్లాలి బోండమ్మ గారి నాయకత్వం, ప్రజా నాయకుడు ఎమ్మెల్యే బోండమ్మ గారి నాయకత్వం, ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే బోండమ్మ గారి నాయకత్వం. నాయుడు ఆదేశాల మేరకు ఏదైతే గ్రీవెన్స్ డేగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా పెట్టాము, దాన్ని నిత్యం కూడా ప్రతి శుక్రవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటా ఉన్నాం, ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళ అవసరాలు ఇళ్ల కోసం కానీ, పింఛన్ల కోసం, వికలాంగ పింఛన్లు, అలాగే స్వయం సహాయం కోసం తోపుడు బళ్ళు ఏదైతే వస్తా ఉన్నారో అన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ పరిష్కరించేవి ఇక్కడ పరిష్కరిస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి పంపించే అన్ని కూడా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్లు ఇక్కడే ఉన్నారు, B4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాదాపు 10 మంది అధికారులు ఇక్కడే కూర్చొని వచ్చిన ప్రతి అర్జీని రికార్డ్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం, దానికి పరిష్కారం వచ్చే విధంగా చూస్తూ జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఏవైతే చెప్పామో సూపర్ 6 హామీలన్నిటిని కూడా నెరవేర్చాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, పింఛన్లు పెంచాం. ఉదయం 6 గంటలకి తలుపు తట్టి ఇంటికి తీసుకెళ్ళిస్తా ఉన్నాం.
అన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నాయకత్వంలో 95,000కు పైగా సంతకాలు పూర్తి చేశామని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పురిపాటి దుర్గారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పిలిపించిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ అన్న నాయకత్వంలో విజయవంతం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏవైతే 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ఒక జీవోని రిలీజ్ చేస్తే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు కూడా కోటి సంతకాల సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా జరిగితే అందులో ప్రప్రదంగా మా విజయవాడ నియోజకవర్గం అయినటువంటి తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాలు నేర్చుకుని రాష్ట్రంలో కూడా ప్రప్రదంగా 95,000 పైచీలకు కోటి సంతకాలను సేకరించి ప్రథమ స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు జరిగి 2 సంవత్సరాలు కూడా గడవక ముందే ఏదైతే మా అవినాష్ గారికి గతంలో 24 ఎలక్షన్లో 70,000 ఓట్లు వస్తే ఈరోజు 95,000 పైచీలకు జనాభా అవినాష్ అన్న వెంటున్నారని నిరూపించడానికి ఈ సంతకాల సేకరణే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 95,000 మంది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఒక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఈ 95,000 మంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే అన్ని అనుబంధ విభాగాల సంఘాల అధ్యక్షుల వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగ్గి దోమల వలన కలిగే వ్యాధుల నుంచి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకి అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం విఎంసీ కాలనీ ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని తెలిపారు. వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. ఇంటి కిటికీలు తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. యువగలం పాదయాత్రలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగ్దానాలని నెరవేర్చకపోవటమే కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలని పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఏఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా చౌక్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను పెట్టడం జరిగిందని తెలిపారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తామని, కొన్ని పరిష్కరించలేమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరటం జరిగింది. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఆపివేయాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని తెలిపారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించిన ఏఏఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జీవో నంబర్ 77 రద్దు చేస్తా ఉన్నాం. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 108 జీవోలు రద్దు చేస్తా ఉన్నాం. ఇవాళ మేము హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలాపని చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మరిచిపోతా ఉన్నాడు. చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం.
యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు లేదా కళాశాల విద్యార్థి హక్కులు ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో విద్యార్థి పోరు పెద్ద ఎత్తున నిర్వహించడం ఉంది. ప్రధానంగా 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నిర్వహించిన బస్సు యాత్ర తర్వాత ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 21వ తేదీన తన నివాసానికి విద్యార్థి సంఘాన్ని పిలిపించుకోవడం జరిగింది. అయ్యా, మా సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా ఇతర విద్యార్థి సంఘ నాయకులుగా 11 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అందులో కేవలం కొన్ని డిమాండ్స్ మాత్రమే పరిష్కరిస్తాం, కొన్ని పరిశీలించని ఆనాడు విద్యాసంఘం చెప్తా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆగస్టు 16, 2023 సంవత్సరంలో నారా లోకేష్ గారు కేవలం పాదయాత్రలో భాగంగా సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 105 రద్దు చేస్తాం, 105 రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు జీవో రద్దు చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ చేస్తా ఉన్నారు. దీన్ని ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏమన్నంటే విద్యార్థి సంఘ నాయకులు విద్యా సంస్థల్లో రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నారా లోకేష్ గారు నిన్న మీరు మాకేసం నిర్వహించి విద్యార్థులతో రాజకీయాలు మాట్లాడచ్చలేదా? అంటే మీరు మాట్లాడిస్తే విలువలు, మేము మాట్లాడే రాజకీయాలా? కాబట్టి మీడియా ద్వారా ఏఐఎస్ఎఫ్ గా ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్తా ఉన్నాం, మేము రాజకీయాలు మాట్లాడతాం, నువ్వు రాజకీయాల పేరు అరాచకాలు చేస్తా ఉన్నావు, ఆ అరాచకాలని మాట్లాడుతా ఉన్నాం. రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల చేతిలో సర్టిఫికేట్ తిరుగుతా ఉన్నారు. ఆ పాపం నీది కాదా? నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పావు, అధికారంలోకి వచ్చిన చేయని చెప్తా ఉన్నావు. కాబట్టి తక్షణమే అదే విధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేస్తానని హామీ ఇచ్చావు, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేయనంటే చెప్తా ఉన్నావు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట మాట్లాడుతా ఉన్నావు లోకేష్. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ చేస్తా ఉన్నావో దాన్ని ఉపసంహరించేంత వరకు తెలుగు భాషను కాపాడాలని, ప్రాథమిక విద్యా బోధన కేవలం తెలుగు భాషలోనే జరగాలని తెలుగు దండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు సూరి ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషని నిర్వీర్యం చేసేలాగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదండు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుండి 5వ తరగతి జరిగే ప్రాథమిక విద్యా బోధన మాతృభాష తెలుగులోనే జరగాలని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి సాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ భాష కోసం సుప్రీంకోర్టులో వేసిన దావాను కూటమి సర్కార్ వెనక్కి తీసుకోవాలని కోరటం జరిగింది. కూటమి ప్రభుత్వం తెలుగు భాష మీద ఉన్న మమకారాన్ని ఇప్పుడు చేతల్లో చూపించాలని అన్నారు. అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. నా పేరు పరవస్తు భణిసేన సూరి, తెలుగుదండు అధ్యక్షుడిని. ఈ తెలుగుదండు సుమారు 12 సంవత్సరాలుగా మన తెలుగు భాష రక్షణ కోసం ఏదో వృతాభక్తిగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మన పాలకులు తెలుగు భాష మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే గత కొన్ని ఏళ్లుగా, దాదాపుగా ఒక 30-40 ఏళ్లుగా మన పెద్దలు ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వాలు నానా పులి వచ్చేలాగా కాలక్షేపం చేస్తూనే ఉంది. ఈసారి మన రాష్ట్రంలో అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్య అంటే కనీసం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాతృభాషలో, మన తెలుగు భాషలో జరగాలని, అధికార భాష సంఘాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే మాతృభాష న్యాయం అంటూ మన ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్తే గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సవాల్ చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు అది ఆ వ్యాజ్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 విన్నపాలు చేస్తున్నాం. రేపో మాపో ముఖ్యమంత్రి గారి అనుమతితో వారిని కలుస్తున్నాం.
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు న్యాయం చేయాలి, తెలుగు భాషకు గట్టి మేలు చేయాలి. లేదు అంటే ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తాం, మా భాషను మేము కాపాడుకుంటాం, భావితరాలకు అందిస్తాం. ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తాం రేపు. అయ్యా, మీది తెలుగుదేశం పార్టీ, ఇది తెలుగు నేల, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషను ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మీదే, అందులో సందేహం లేదు. మాది తెలుగుదేశం పేరుకు మాత్రమే, రామారావు పేరు చెప్పుకొని మేము ఓటు దండుకోవడం మాత్రమే ఉపయోగిస్తాం, అధికార పీఠాలు ఎక్కడానికి మాత్రమే ఉపయోగించుకుంటాం, కానీ తెలుగు భాషకు ఎటువంటి న్యాయం చేయం అని మీరు ఒక్క మాట అనండి. మరలా మీకు ఈ చుట్టుపక్కల కనిపిస్తే అప్పుడు అడగండి. ఇదే అడుగుతున్నాం. ప్రజా ఉద్యమాన్ని నెలపాలో మాకు తెలుసు కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం బందర్ రోడ్లోని వేగా జ్యువెలర్స్ లో వేగా భారత్ ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో అధునాతన బంగారు వజ్రాభరణాలని ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ఈ నెల 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. మేకింగ్ ఛార్జీలు, మజూరీ, తరుగుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వేగా జ్యువెలర్స్ విజయవాడ స్టోర్ మేనేజర్ కిరణ్ తెలిపారు. బందర్ రోడ్డు బృందవన్ కాలనీలో కల వేగా జ్యువెలరీలో ఏర్పాటైన వేగా భారత్ ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అధునాతన వెరైటీలతో బంగారు వజ్రాభరణాలని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ ని పురస్కరించుకొని ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా వేగా జ్యువెలరీ విజయవాడ స్టోర్ మేనేజర్ కిరణ్, డిజిటల్ మేనేజర్ దీప్తి మాట్లాడారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఎలాంటి తరుగు ఛార్జీలు, మజూరీ లేకుండా పోల్కి ఆభరణాలని ఈ ఎగ్జిబిషన్ లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. బంగారు ఆభరణాలపై తరుగులో 50% తగ్గింపు ఇచ్చామని వివరించారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలంతా వినియోగించుకోవాలని వారు కోరారు. అండి, వేగా జ్యువెలర్స్ విజయవాడ స్టోర్ అండి. నా పేరు కిరణ్ కుమార్, ఫ్లోర్ మేనేజర్ అండి. మీరు కాదా? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం అక్కర్లేదా? ఓకే, నమస్తే అండి. నా పేరు కిరణ్, ఫ్లోర్ మేనేజర్ అండి వేగా జ్యువెలర్స్ విజయవాడ స్టోర్లో. మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు విజయవాడ స్టోర్లో వేగా ఆభరణ ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసామండి. ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్లు, డిజైన్లతో పాటు ప్లస్ అందరికీ అందుబాటులో ఉండే వేస్టేజ్లు ఇవ్వాలని చెప్పి వేస్టేజ్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నాం అన్ని బంగారపు ఆభరణాల మీద. అదే డైమండ్లో కూడా క్యారెట్ 50,000 రూపాయలకే మనం అందిస్తున్నాం. ఇది కాకుండా మనకి ఫ్లాట్ పోల్కి జ్యువెలరీ మీద నో వేస్టేజ్ నో మేకింగ్ అండి. ఎక్కడ విజయవాడలో ఎక్కడ అలాగే ఎవరు ఫస్ట్ టైం మనం ఇక్కడ నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ అని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒకసారి స్టోర్ విజిట్. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి అండి. వేగా జ్యువెలర్స్ విజయవాడ. వేగా జ్యువెలర్స్ వారు ప్రత్యేకంగా మనకి వేగాభరణ ఇన్స్టోర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి. అందులో భాగంగా మనకి ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో మనకి పోల్కి జ్యువెలరీ మీద నో మేకింగ్ నో వేస్టేజ్ కంప్లీట్గా ఇస్తున్నారండి. పోల్కి ఫ్లాట్ డైమండ్స్ మీద. అంతేకాదు డైమండ్ క్యారెట్ ప్రైస్ పైన మనకి అందిస్తున్నారు 49,999కి మాత్రమే అండి. దాంతోపాటు మనం ఎంటైర్ గోల్డ్ జ్యువెలరీ పైన మనకు అందిస్తున్నారు ఫ్లాట్ వేస్టేజ్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నారు. సో ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ విచ్చేసి మన స్పెషల్ కలెక్షన్ కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి వెల్లడి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన సీఎం. అమరావతి అన్స్టాపబుల్ దూసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి. స్త్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ వెల్లడి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని వ్యాఖ్య. కృష్ణా పుష్కరాలు 2028లో రానున్న నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. దుర్గగుడి అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఎంపీ, ఆలయ అధికారులు పుష్కర స్నానం ఆచరించే యాత్రికుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద పగడ్బందీ చర్యలు చేపట్టామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.